ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు పక్క పడేసి ఆడ కూర్చున్న కష్టమే మామూలు ఎక్కించిన మంచిగానే ఉండదు అనుకోకుండా పిల్లలు కూడా అమ్మ జరుగు తిని కొడుకున్నాయి వీరందరూ కూడా ఇంకొక అప్పటి వరకు సాయంత్రం వరకు ఎవరు పోకూడదు. అంత మంచిగా అయినా తీసుకుపోతారు కానీ వేరే పిల్లలు ఏమైనా చూసి చూసుకోండి. వేరే పిల్లలు అందరూ మంచిగా ఉంటారు. దెబ్బలు వాళ్ళకి రమ్మని చెప్పి ట్రీట్మెంట్ చెప్పి ఎస్పీ గారు వస్తుంటారు. ఇమీడియట్ గా ఎవరైతే ఐసిడిఎస్ టీచర్ ఉన్నారో తొందరగా స్పందించి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సీరియస్ లేరు, నథింగ్ టు వరీ. కాకపోతే 5 మందికి కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సిడిపిఓ గారికి కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేసినాము ఆ బిల్డింగ్ గురించి. బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు. తర్వాత ఏమైనా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే టీచర్ చాలా మంచిదంట. గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది, ఇప్పుడు పిల్లల్ని బాగా చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. కానీ ఇది మనకు దురదృష్టకరం. బిల్డింగ్ కండిషన్ గురించి కూడా అడిగితే బిల్డింగ్ కూడా బాగానే ఉంది, మరి పాత బిల్డింగే కానీ చాలా బాగుంది. వర్షాకాలం కూడా ఇంట్లో కూడా ఉరవలేదు, ఏం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మరి ఎట్లా జరిగిందో అది సంఘటన. మరి బిల్డింగ్ పాతది కాబట్టి ఏమైనా పెన్షన్ కూలినందుకు ఈ ఇంజరీ జరగడం జరిగింది. కాకపోతే మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. 25 మంది విద్యార్థులలో దురదృష్టవశాత్తు 5 మందికే గాయాలైనాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా సార్ దాంట్లో? ఈ పాత బిల్డింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అన్నది ఏమి ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ యారేజ్ కాదు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. కాకపోతే 20 సంవత్సరాల క్రితం చేసిన బిల్డింగ్ సీపేజ్ అయ్యి ఎప్పుడన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకంటే పాత బిల్డింగ్ లో కూడా కొన్ని కొనసాగుతున్నాయి. వాటికి ఎన్నో జాగాలపై మరమ్మతులు చేయించినాం. తర్వాత ఎక్కడైతే చాలా డ్యామేజ్ అయినాయో అక్కడ కొత్త బిల్డింగ్లకు కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి పోయిన సంవత్సరంలో మొత్తం సిమెంట్ అవన్నీ చేసిందో అని చెప్పేసి చెప్తున్నారు సార్ అక్కడ. దీనికి దానికి చేసిరని చెప్పి అంటే ఉరిస్తే దానికి కొంచెం రిపేర్ చేసామన్నారు కానీ లోపల సైడ్ ఎక్కడ రిపేర్ చేయడం కాదు కదా. మీద ఎవరైతే ఉన్నారో వాటర్ రాకుండా వాటర్ ప్రూఫ్ వేసి దానికి రిపేర్ చేయడం జరిగింది. అంతే తప్ప 25 సంవత్సరాల బిల్డింగ్కి మనము ఏ విధంగా పూర్తిగా రిపేర్ చేయలేము. కాకపోతే దానికి తగిన చర్య తగిన విధంగా రిపేర్ చేయడానికి కృషి చేస్తాం. ఆ బిల్డింగ్ పనికి వస్తుందా లేదా అని చూసి ఇంజనీర్లతో సంప్రదించి
ఒకవేళ పనికొస్తే దాన్ని పూర్తి రిపేర్ చేయడానికి ఆదేశిస్తాం. లేదంటే దాన్ని తీసేసి కొత్త బిల్డింగ్ కి ప్రతిపాదన కూడా పెడతాం. ఎన్నో చోట్ల పాత బిల్డింగ్లు ఉన్నాయి, అయినా మంచి కండిషన్లో ఉన్నాయి, కానీ డేంజరస్ కండిషన్లు గుర్తించి ఎన్నో చోట్ల బిల్డింగ్స్ ప్రతిపాదించడం జరిగింది. కొత్త బిల్డింగ్స్ చాలా చోట్ల ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తా ఉన్నాయి అంగన్వాడీస్. వాటిని కూడా మనం ఎందుకంటే కంప్లీట్ చేసుకోలేకపోయినాం. మీరు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మొత్తం విద్య మొత్తం నిర్లక్ష్యం గురి కాబట్టి ఎక్కడ అంగన్వాడీ సెంటర్లకు కానీ దేనికి కానీ ఎక్కడ కూడా రిపేర్ లేదు, కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం కాంపౌండ్ వాల్ లేవు, స్కూల్లో స్కావెంజర్స్ లేని పరిస్థితి. గత 10 సంవత్సరాల పాలకులు విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో స్కావెంజర్స్ నియామకం చేయడం జరిగింది. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద వీళ్ళందరికీ కూడా కాంపౌండ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ వాటన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు ఇంకెక్కడన్నా కొత్త అంగన్వాడీలు కూడా కనీసం అంటే ఒక 15-20 అంగన్వాడీలు ప్రతిపాదించడం జరిగింది. అవి కాకుండా ఇంకా చాలా చోట్ల ఇంకా అవసరం ఉన్న అంగన్వాడీ బిల్డింగ్స్. మా గౌరవ కలెక్టర్ గారు కూడా ఏం చెప్పినట్టే ఈ ఎప్పుడు సీసీ రోడ్లు డ్రైన్సే కాకుండా అంగన్వాడీ బిల్డింగ్ల గురించి కొత్త ప్రపోజ్ చేయండి. ఎన్ఆర్ఈజీఎస్ లో ఎక్కువగా స్కూల్ బిల్డింగ్లకి అంగన్వాడీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని వారు కూడా దీనికి తగిన విధంగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయో అన్ని అంగన్వాడీలకు కూడా కొత్త బిల్డింగ్స్ అయ్యే విధంగా కృషి చేస్తాం. 10 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం పాలన లేదు. చెట్ల కింద బడులు నిర్వహించాం. మేమైతే ఇంకా అది కూడా చేస్తలేం. ఇంకా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కూడా, కొత్త స్కూల్ అడిషనల్ రూమ్ కూడా రాలేదు గత 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేసి అడిషనల్ రూమ్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నో చేస్తూ ఉన్నాయి. ఇక బిల్లులు రాలేదని కాంట్రాక్టర్స్ గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ స్కీమ్ అమ్మ ఆదర్శ పాఠశాల చేసినాయని బిల్లులు వచ్చినాయి, మన ఊరు అంగన్వాడీలు చేసినాయి, బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పరిశీలించి వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలకు ప్రాముఖ్యత ఇచ్చి కొత్త బిల్డింగ్లకే ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాం.